హలో నమస్తే వెల్కమ్ మనసులో మాట మీతో పూట మీ సత్య. మనం ఇక్కడ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చాం. చూడొచ్చు అక్కడ అది రైల్వే కాలనీ అది. అయితే ఇక్కడ ఎదురుగా హెల్త్ సెంటర్ ఉంది. ఇప్పుడు మనం స్టేషన్ లోపలికి వెళ్ళి కొన్ని వివరాలు చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, మనకి రిజర్వేషన్ కార్యాలయం ఒకటి ఉంది. అదేవిధంగా ఇక్కడ యూటీఎస్ తలగది స్కానర్ కూడా ఉంది. అదేవిధంగా ఈ స్టేషన్ నుంచి వెళ్ళే ట్రైన్స్, వచ్చే ట్రైన్స్ ఏ ఉన్నాయో ఇక్కడ లిస్ట్ కూడా ఉంది చూడండి. నర్సాపురం వైపు వెళ్ళే ట్రైన్స్, అదేవిధంగా గుడివాడ వైపు వెళ్ళే ట్రైన్స్, అదేవిధంగా నిడదవోలు వైపు వెళ్ళే ట్రైన్స్, అదేవిధంగా భీమవరం వచ్చి ఇక్కడ ఆగిపోయే ట్రైన్స్ ఏవి ఉన్నాయండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది యూటీఎస్ యాప్. యూటీఎస్ యాప్ దేనికోసం అంటే ఇప్పుడు జనరల్ టికెట్స్, ప్లాట్ఫామ్ టికెట్స్, ఆ తర్వాత సీజనల్ టికెట్స్ కోసం ఇది ఇక్కడ మనం చూడొచ్చు. ఇది బుకింగ్ కార్యాలయం. మనకి ఇక్కడ రిజర్వేషన్స్ కోసం కానీ నార్మల్ టికెట్స్ కానీ తీసుకోవడానికి మనకు ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళదు. కానీ ఇక్కడ నుంచి మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మొదటి ప్లాట్ఫామ్స్కి మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఆగిపోయే ట్రైన్స్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ ఏదైతే నిడదవోలు సైడ్ వెళ్ళాల్సి ఉంటాయో అది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వస్తాయి. సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి నర్సాపురం వెళ్ళవలసిన ట్రైన్స్ ఉంటాయి. థర్డ్ ప్లాట్ఫామ్, ఫోర్త్ ప్లాట్ఫామ్లో ఏంటంటే విజయవాడ వైపు, రాజమండ్రి వైపు వెళ్ళాల్సిన ట్రైన్స్ ఏమైనా ఉంటే అక్కడ వచ్చి ఆగుతాయి. ఇంకా 5వ ప్లాట్ఫామ్ కూడా ఉంది. అక్కడ ఏంటంటే ఎడిషనల్గా మనకి ఏవైనా ట్రైన్స్ ఇక్కడ నుండి స్పెషల్ ట్రైన్స్ ఉంటే ఇక్కడ స్టే చేయడానికి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్న స్టెప్స్ ఎక్కితే కొంచెం చూడొచ్చు. ఇక్కడ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ కొంచెం కార్యాలయం తాలూకా డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, శాంతిని బోధించే బుద్ధ పరమాత్ముడు. అదేవిధంగా ఇక్కడ ఫేమస్ అయిన కోళ్ళు పందాలు, ఎద్దుల యొక్క పందాలు, అదేవిధంగా సోమేశ్వర దేవస్థానం, భీమేశ్వర స్వామి దేవస్థానం, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారికి విగ్రహం కూడా ఉంది, కాంస్య విగ్రహం. అది ప్రధాని మోడీ చేతుల మీద ఇనాగ్రేట్ చేయడం జరిగింది వర్చువల్గా. ఇక్కడ ప్రధాని మోడీ సభ కూడా నిర్వహించడం జరిగింది. అయితే చూడండి, భీమవరం జంక్షన్ స్టేషన్ ఇది ముఖ్యంగా ఏంటంటే అటు నరసాపురంకి, ఇటు నిడదవోలుకి, ఇటు విజయవాడ వెళ్ళవలసిన ట్రైన్స్కి ఇది జంక్షన్ పాయింట్. ఇక్కడే కంట్రోల్ రూమ్ మొత్తం ఇక్కడే ఉంటాయి. అయితే కొన్ని ట్రైన్స్ భీమవరం టౌన్ నుంచి డైవర్ట్ అయ్యి అలా రాజమండ్రి సైడ్ వెళ్ళిపోయి కూడా ఉన్నాయి. అవి భీమవరం టౌన్ నుండి అలా టర్న్ అయిపోతాయి. కొన్ని ట్రైన్స్ అలాగే రాజమండ్రి నుంచి వచ్చి జంక్షన్ టచ్ అవ్వకుండా టౌన్ మీద నుంచి గుడివాడ విజయవాడ వెళ్ళే ట్రైన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ నర్సాపురంకి కోటిపల్లి లైన్ అనేది మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఇంకా ట్రైన్స్ అనేది ఫెసిలిటీ పెరుగుతుంది. అదేవిధంగా అయితే కోటిపల్లి నరసాపురం లైన్ ఎప్పుడైతే మనకు అందుబాటులో వస్తుందో అప్పుడు మరిన్ని సదుపాయాలు కలుగుతాయి. అదేవిధంగా మరిన్ని ట్రైన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకే స్టేషన్ ఒకే ఉత్పత్తి అనేది కూడా చూడగలం. అంటే ప్రతి స్టేషన్లో ఒక ప్రోడక్ట్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది. ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉంది. మన సెకండ్ ప్లాట్ఫామ్లో కూడా కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా 2 దగ్గరలో ఫుట్పాత్లు ఉన్నాయి. మనకి 2 ఫుట్పాత్ దగ్గర మనకి లిఫ్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ ఇది ప్రయాణికులు వేచి ఉండే గది. లోపల మనకి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబిలిటీ ఉంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ సైన్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. సైన్ బోర్డ్స్ అంటే ఏది ఎక్కడ ఉంది, వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఉన్నాయి, సెకండ్ ప్లాట్ఫామ్స్ ఎటువైపు వెళ్ళాలి, ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎటువైపు వెళ్ళాలి అనేవన్నీ ఉన్నాయి.
ఇది భీమవరం జంక్షన్ తాలూకా పాతది స్టేషన్ తాలూకా ఆఫీసు. అయితే మనం ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఇంకేమున్నాయంటే టాయిలెట్స్తో పాటు అక్కడ ఎదుర కంట్రోల్ రూమ్, అదే మనకి ట్రైన్స్ యొక్క రాకపోకలను నిర్దేశించేది అక్కడ ఉంది. కంట్రోల్ పాయింట్ యూనిట్ అక్కడే స్టేషన్ యొక్క మేనేజ్మెంట్ ఇదంతా ఉంటుంది. ఆ తర్వాత అక్కడే రైల్వే పోలీసులు, జీపీఎస్ కూడా, జీఆర్పీ పోలీసులు కూడా అక్కడే ఉన్నారు, రైల్వే పోలీసులు ఉన్నారు. మొత్తం 4 ప్లాట్ఫామ్కి సంబంధించి దాదాపుగా దీని యొక్క పూర్తి పొడవైతే మనకు తెలియదు, కానీ మేబీ నేను అనుకున్న దీని ప్రకారం 1 కిలోమీటర్ ఉంటుంది ప్లాట్ఫామ్ ఒకవైపు. సో ఎవరైనా లోకల్ వాళ్ళు అయితే సీజనల్ టికెట్ తీసుకుంటే మీకు మంత్ మొత్తం హ్యాపీగా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే రైల్వే యొక్క ప్లాట్ఫామ్ మీద మనం తిరగాలంటే కంపల్సరీగా మనకి ఏదో ఒక టికెట్ అనేది, ప్లాట్ఫామ్ టికెట్ కానీ, సీజనల్ టికెట్ కానీ, లేదా జనరల్ టికెట్ కానీ, రిజర్వేషన్ టికెట్ కానీ ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే కంపల్సరీగా స్టాఫ్ అయి ఉండాలి. ఇది కాని పక్షంలో ప్రభుత్వం యొక్క అనుమతులతో ప్రయాణించేవారు కొందరు ఉంటారు కదా, పోలీసులు, అదేవిధంగా ఖైదీలు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆఫీసర్స్, రాజకీయ నాయకులు, తర్వాత కొన్ని రకాల వారికి ఎగ్జామ్షన్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్స్ని మరియు ట్రాక్స్ని క్లీన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ నుండి ముఖ్యంగా భీమవరం జంక్షన్ నుండి నిడదవోలు వైపు మనకి ఇక్కడ టర్న్ అయిపోతుంది. అటు స్ట్రైట్గా వెళ్తే విజయవాడ, ఇటు బ్యాక్ సైడ్కి వెళ్తే నరసాపురం. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు తప్పకుండా షేర్ చేసి మీరు వాటికి విషయాన్ని తెలియజేయగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ.